వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ ముడుపులు వింటారు. చంటాడు ఏడుస్తున్నాడు విరామం లేకుండా. అబ్బబ్బబ్బా, ఏమిటి దిక్కుమాలిన గోల! ప్రశాంతంగా 10 నిమిషాలు పూజ చేసుకోవడానికి కూడా వీలుపడి చావది ఇంట్లో. అప్పుడే పూజ ముగించి బయటకొచ్చిన జోగిరాజు చిరుబురులాడాడు. నట్టింట ఓ మూల కూర్చుని ఒంట్లో చంటాడిని సముదాయిస్తున్న విజయ మావగారి ముఖంలోకి చూసింది. రాత్రి సంఘటన ఇంకా ఆమె కళ్లల్లో మెదులుతూ ఉంది. జోగిరాజు రోజు తాగుతాడు. నిన్న రాత్రి మరీ ఎక్కువగా పుచ్చుకున్నట్టుంది. తూలుతూ పడుతూ ఇంటికొచ్చాడు. ఒంటి మీద తెలివిలేదు, పైగా ఒకటే వాగుడు కూడా. అదృష్టం బాగుండి 2 కొడుకులు ఆ సమయంలో ఇంట్లో లేరు. ఉంటే ఆ తండ్రి కొడుకుల మధ్య వాగ్యుద్ధం జరిగేది. విజయ మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చింది. అతను పుచ్చుకోలేదు. మంచం మీద వాలిపోయాడు. అప్పుడు కూడా చంటాడు ఏడుస్తున్నాడు విరామం లేకుండా. జోగిరాజు కారణం ఏమిటి అని అడిగాడు. ఆమె విషయం చెప్పింది. 1 కాదమ్మా, 100 తెచ్చి పడేస్తాను. తాతను నేనుండగా వాడికి లోటేమిటి? తెల్లారేసరికే తెస్తాను. చూడమ్మా, చిన్నప్పుడు మీ ఆయన్ని ఒక్కసారి ఒక్కదాని గురించి కూడా ఏడవనివ్వలేదు. నేను మీ అత్తయ్య ఏ లోటు తెలియకుండా ఎంతో ముద్దుగా పెంచాం. కానీ ఈ వేధవ, ఈ చాతకాని వేధవ చంటాన్ని ఇలా ఏడిపిస్తున్నాడు అంటే వీడంత చాతకాని వేధవ ఈ ప్రపంచంలో ఉంటాడా? ఉండడు మరి. అతను నిద్రలోకి జారిపోయాడు. ఏమమ్మా, చంటాడికి ఏ చావు ముంచుకొచ్చిందని ఆ ఏడుపో? జోగిరాజు కేకలకి విజయ వాస్తవంలోకి వచ్చింది. పాల డబ్బా అయిపోయిందండి. అయిపోతే పాలవాడు పాలు పోయలేదా? ఆహా, అది కాదండి. చంటాడు డబ్బా పాలు తప్ప. అవును, మప్పగలంగా అని తిప్పలేము. మనం సగటు మనుషులం అని మర్చిపోతే ఎలాగమ్మా? ఏ ఆవు పాలో గేదె పాలో అలవాటు చేసుంటే ఇప్పుడు ఏడుపులుండేవి కావుగా. అతను కసురుకున్నాడు. విజయ మాట్లాడలేదు. 10 నెలల పసివాడు ఆకలికి లుంగలు చుట్టుకుపోతున్నాడు. 2 నెలలు దాటాక వాడికి తల్లిపాలు కరువైపోయాయి. అప్పటినుంచి పట్టుపాలు పోస్తున్నారు. ఓ స్పెషల్ బ్రాండు డబ్బా పాలు తప్ప ఏ పాలిచ్చినా ముట్టడు. బలవంతంగా పట్టిస్తే చంటాడికి జబ్బు చేస్తుంది. అవన్నీ జోగిరాజుకు తెలుసు. అతనికి క్రిందటి క్షణం మాట్లాడిన విషయం ఈ క్షణం గుర్తుండదు. ఈ క్షణం మాటలు మరుక్షణం వినిపించవు. అతని తత్వమే అంత. ఇలా అయితే మా పిల్లల్ని పెంచగలిగేవాళ్ళమా? చిన్నతనంలో మీ ఆయనకి ఆ పాలు ఈ పాలు అనకుండా ఏ పాలు పడితే ఆ పాలు పట్టేవాళ్ళం. కాదని మొరాయిస్తే వీధి అరుగు మీద పడుకోబెట్టేవాళ్ళం. ఈ వేలుడు వెధవని కూడా అలాగే చెయ్యాలి. చిచ్చే, దరిద్రగొట్టు సంత, దరిద్రపు గొట్టు కొంప అంటూ అతను విసవిసలాడుతూ వెళ్ళిపోయాడు. విజయకి అతని మాటలు వినడం కొత్తేమీ కాదు. నిన్ననే పాల డబ్బా అయిపోయింది. అప్పట్నుంచి కాంచన్రావు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఊళ్ళో అన్ని షాపుల్లోనూ వాకబు చేశాడు, దొరకలేదు. రాత్రి చంటాణ్ణి ఆపడం గగనమయ్యింది. విజయకు అన్నం సహించలేదు. ఆవు పాలు బుడ్డీలో పోసి నోటికి అందిస్తే చంటాడు విదిలించుకుని తోశాడు. సీసా ముక్కలై పాలు నేలపాలయ్యాయి. కాంచన్రావుకి కోపం ముంచుకొచ్చి ఒక్కటిచ్చాడు. దాంతో చంటాడు ఖైమంటూ అరగంట సేపు పట్టిన గుక్క విడిచిపెట్టలేదు. ఆ రోజు ఉదయాన్నే కాఫీ అయినా తీసుకోకుండా కాంచన్రావు సైకిల్ వేసుకుని పక్క ఊరికి వెళ్ళాడు. అక్కడ కోఆపరేటివ్ స్టోర్లో అప్పుడప్పుడు ఆ రకం పాల డబ్బాలు దొరుకుతాయి. నవీన్, మీ అన్నయ్య పాల డబ్బా కోసం నాగులాపల్లి వెళ్ళారు. చంటాడిని ఆపడం కష్టంగా ఉంది. నువ్వు వెళ్ళి ఆయన్ని తొందరగా తీసుకొస్తావా అని విజయ గడ్డం గీసుకుంటున్న మరిదిని అడిగింది. ఐఎమ్ సారీ వదినా, 10 గంటలకి నాకు అపాయింట్మెంట్ ఉంది. అమ్మో, నేను మిస్ అవడానికి వీల్లేదు. నవీన్ కుదరదని సమాధానమిచ్చాడు. నిన్నట్నుంచి చంటాడు ఆకలికి ఏడుస్తున్నాడు నవీన్. అవే పాలు కావాలంటే ఎలా వదినా? అలవాటయ్యా. అలవాట పాడా? మరో 2 పూటలు డొక్కమాడితే ఇచ్చిన పాలు చక్కగా తాగుతాడు. 10 నిమిషాల్లో ముస్తాబై ఈల వేసుకుంటూ మెట్లు దిగి వెళ్ళిపోయాడు నవీన్. చదువు పూర్తి చేసి 3 ఏళ్లైనా ఎలాంటి బాధ్యత లేకుండా
ఊరి మీద జులాయిగా తిరిగే నవీన్ ఎంత అసంబద్ధంగా మాట్లాడగలడో ఆమెకి బాగా తెలుసు. బరువుగా నిట్టూర్చింది విజయ. చంటాడు ఏడుస్తున్నాడు విరామం లేకుండా. ముసలాయన ఉద్యోగం నుండి రిటైర్ అయిపోయాడు. పెద్ద కొడుకు ఉద్యోగంలో ఉన్నా సమ్మెలో ఉన్నాడు. చిన్న కొడుకు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక్క కాంచన్రావు సంపాదన మీదే ఇల్లు గడుస్తుంది. చిన్న బంట్రోత్ ఉద్యోగం, చాలీ చాలని సంపాదన. ఒకేసారి 2-3 పాల డబ్బాలు కొని స్టాకు పెట్టుకునే తాహతు మధ్యతరగతి కుటుంబాల్లో ఉండదు. జోగిరాజు తనకొచ్చే పింఛనులో నెలకి ఓ 100 రూపాయలు ఇంట్లో ఇచ్చినా అడపా తడపా 5-10 అడిగి తీసుకుంటూనే ఉంటాడు. లేదంటే శాపనార్థాలు పెడతాడు. ఇంటర్వ్యూలకి, అప్లికేషన్లకి, సినిమాలకి, షికార్లకి ప్రతి నెల అంతో ఇంతో నవీన్కి పెట్టుబడి పెట్టాల్సిందే. కాదంటే అల్లరి చేసి పరువు తీస్తాడు. ఇంటిని సాకుతుంది కాంచనరావే కనుక సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులొచ్చినా అతనే చూసుకోవాలి. అన్ని బాధ్యతలు, బరువులు అతనే స్వీకరించాలి. 8 గంటలకి తీయవలసిన స్టోర్ ఇంకా తెరవలేదు. కాంచన్రావు సైకిల్కి స్టాండ్ వేసి అక్కడున్న ఓ చిన్న బల్ల మీద చతికిలపడ్డాడు. పాలకులు, నాయకులు ఎప్పుడూ ఉన్నవాళ్ల గురించి లేనివాళ్ల గురించే ఆలోచిస్తారు, కానీ ఉండి లేని తనలాంటి వాళ్ల గురించి కొంచెం కూడా పట్టించుకోరు. ఎందుకనో? అప్పుడప్పుడు కాంచన్రావు తనలో తానే ప్రశ్నించుకుంటాడు. పసిబిడ్డకు పాలివ్వడానికి తల్లికి ఆరోగ్యం ఉండదు, పాల డబ్బా కొనడానికి డబ్బుండదు, అవసరం ఉన్న ఏ వస్తువు ధర అందుబాటులో ఉండదు. చివరికి విషం కావాలనుకున్నా చీకట్లోనే దొరుకుతుంది తప్ప వెలుగులో లభించదు. ఈ వ్యవస్థ తీరు ఏమిటో అర్థం కాదు. విజయ చంటివాడి కోసం పాల డబ్బా తీసుకురమ్మని అడిగినప్పుడు తన చేతిలో చిల్లి గవ్వలేదు. నెలాఖరు రోజులు, పైగా సమ్మె కారణంగా మరీ ఇబ్బంది ఏర్పడింది. స్నేహితుల్ని, తెలిసిన వాళ్ళని అడిగితే అతి కష్టంగా 25 రూపాయలు అప్పు దొరికింది. చేతిలో డబ్బున్నా మార్కెట్లో డబ్బా దొరకటం లేదు. 10 గంటలకి సేల్స్మెన్ స్టోర్ తాళాలు తీస్తుంటే కాంచనరావు తన ఆలోచనల నుండి బయటపడ్డాడు. ఆతృతగా అతను పాలడబ్బా కోసం వాకబు చేశాడు. లేదనే మాట వినేసరికి అతనికి ముచ్చెమటలు పోశాయి. గుండెల్లో దడ పుట్టింది. కళ్లలో చంటాడి రూపం కనిపించింది. అక్కడ్నుంచి బరువుగా కదిలాడు. కాంచన్రావు సైకిల్ నడవలో ఉంచి గదిలోకి నడిచాడు. చంటాడు ఏడుస్తూనే ఉన్నాడు విరామం లేకుండా. తల్లి మనసు తల్లడిల్లిపోగా పిల్లాణ్ణి భుజాన వేసుకుని అటూ ఇటూ పచార్లు చేస్తోంది విజయ. జోగిరాజు సుష్టుగా భోంచేసి వాలు కుర్చీలో గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అతనిలో చంటాడి ఏడుపుగాని, విజయ కన్నీరుగాని, కాంచనరావు ఆవేదనగాని ఎలాంటి స్పందన కలిగించలేదు. ఉదయం చూసొచ్చిన సినిమాలో ప్రేమ సన్నివేశాలని తలుచుకుని తెగ మురిసిపోతున్నాడు నవీన్. ప్రేమలోకి దిగిపోమ్మని అతని మనసు పదే పదే చెప్తోంది. కాంచనరావు మంచం మీద నిస్సహాయంగా కూలబడిపోయాడు. విజయ గ్లూకోజ్ కలిపి 2 స్పూన్లు చంటాడికి బలవంతంగా పట్టింది. 2 ఏళ్ల పిల్లాళ్ల ఏపుగా కనిపించే చంటాడు 2 రోజులుగా పాలు తీసుకోకపోవడం వల్ల బాగా నీరసించిపోయాడు. కళ్ళు లోతుకి పోయాయి. గ్లూకోజ్ వాటర్ తాగిన కాసేపటికి నిద్రపోయాడు చంటాడు. వాణ్ణి ఊయల్లో వేసి భర్త దగ్గరికి వచ్చింది విజయ. అతను తల కింద చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుని వెల్లకిలా పడుకున్నాడు. తలకిందులై ఆలోచిస్తున్నాడు. లేవండి, భోంచెద్దురుగాని అంది విజయ. నేను చేతగాని వాణ్ణి విజయ, మూలిగాడు కాంచనరావు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దం. ఏరా అన్నయ్య, డబ్బా దొరికిందా? చాలాసేపటికి నవీన్ అడిగాడు. లేదన్నట్టు కాంచనరావు తల అడ్డంగా తిప్పాడు. అదేమిటి, వరహాలకి ఈరోజు స్టాక్ రావడం చూశానే. అంతే. నవీన్ మాట విన్న కాంచనరావుకి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది. దిగ్గున మంచం మీద నుండి లేచి వరహాలు షాప్ వైపు పరుగు తీశాడు. అతని షాపు మూసి ఉంది. అతని అడ్రస్ తెలుసుకుని ఇంటికి వెళ్ళాడు. 5-6 సార్లు బజర్ నొక్కితే గాని బయటకు రాలేదు వరహాలు. గున్న ఏనుగులాంటి అతను కాంచనరావుని చూసి ముఖం ఇబ్బందిగా పెట్టాడు. ఏమయ్యా, వేళాపాళ లేదా? బంగారం లాంటి నిద్ర పాడు చేసావు గదా, ఎందుకయ్యా కొంప మీదకొచ్చావు? కసురుకున్నాడు వరహాలు. కాసేపు మూలుక్కున్నాడు, మరి కాసేపు విసుక్కున్నాడు. అతను కసురుకున్నాడని కాంచనరావు తిరగబడలేదు. అతను మూలుక్కున్నాడని బాధపడలేదు.
అతను విసుక్కున్నాడని విరుచుకు పడలేదు. చివరికి ఎలాగో నోరు పెగుల్చుకుని పాల డబ్బా ఒకటి ఇమ్మని అడిగాడు. ఆహా, ఈ మాత్రం దానికోసం హడావిడి చేస్తున్నావా? సరి సరి, 50 తెచ్చావా? వరహాల దృష్టిలో పాల డబ్బా అనేది తౌడు ముద్దలాంటిది. చిన్న డబ్బా ఇప్పించండి సార్. జేబులో ఉన్న 25 తీసి కాంచనరావు ఇవ్వబోయాడు. పెద్దవి మాత్రమే ఉన్నాయి, కావాలనుకుంటే 50కి పైసా తగ్గదో. వరహాలు తలుపు వేసుకోబోయాడు, మొహం చిట్లించుకుంటూ. కాంచనరావు ప్రాధేయపడ్డాడు. అతని కాళ్లా వేళ్లా పడి బతిమాలాడు. తన కష్టాలని ఇబ్బందులని ఏకరువు పెట్టుకున్నాడు. మిగిలిన 25 తర్వాతిస్తానన్నాడు. అయితే వరహాలు కరిగిపోలేదు. ధుమధుమలాడిపోయాడు. ఇదిగో, ఈ రకం పాల డబ్బాలు 100 ఇచ్చినా బ్లాకులో కూడా దొరకడం లేదయ్యా. ఏదో తెలిసినవాడు అని అడుగుతున్నావు కదా అని సరే అన్నాను. అరువు వాయిదా ఉండవు, డబ్బు పట్రా, డబ్బా పట్టుకెళ్ళావు. కాంచనరావుకి మరో 25 రూపాయలు కావాలి. 2-3 గంటలు అతను తిరిగాడు. తెలిసిన వాళ్ల దగ్గర చేయి చాపాడు. ఆపద గట్టెక్కించమని అడిగాడు. నిరాశ, నిస్పృహ. చంటాడేడుస్తున్నాడు విరామం లేకుండా. బారసాల విందులు చేయడం మానేస్తే ఈరోజు డబ్బుకి ఇంత రొక్కటం పడేవాడివా చెప్పు? చేసేది బంట్రోతు పని అని మర్చిపోతే ఎలా? జోగిరాజు మాటలకి పెద్ద కొడుకు కుతకుతలాడిపోయాడు. అదెప్పటి మాట? 6 నెలల క్రితం ముచ్చట గురించి ఇప్పుడు చెప్తారేమిటి? ముసలాయన కొడుకుతో వాదనకి దిగాడు. 6 నెలలంటే 60 సంవత్సరాలా? మనిషికి జాగ్రత్త అవసరం. అవును, మీ జాగ్రత్త ఏమిటో తెలుస్తూనే ఉంది. అందుకే ఈ రోజు వరకు మనం అద్దె కొంపల్లో ఏడుస్తున్నాం. ఒరేయ్, నేను సంపాదించి మీకు చదువులు చెప్పిచ్చాను, మీ మంచి చూశానురా. ఇంత వాళ్ళని చేశాను, నా సంపాదనంతా మీకే పెట్టానురా. కానీ నువ్వో ఒక చంటి పీనుకి ముష్టి పాల డబ్బా సంపాదించలేకపోతున్నావు. నీకన్నా చేతకాని వాడు ఎవడుంటాడో? నిజమే, నాది చేతకానితనమే. మీరిచ్చినా ఇవ్వకపోయినా మాట్లాడను, ఎప్పుడూ మిమ్మల్ని కాదనను. నవీన్ గాడు జులాయిగా తిరిగినా అడ్డు చెప్పను. నా పెళ్ళానికి పువ్వులు కొని పెట్టలేను, నా కొడుక్కి పాల డబ్బా సంపాదించలేను. నేను చేతకాని వాణ్ణి. చిలికి చిలికి గాలివాన మొదలయ్యింది. అబ్బబ్బా, ఇప్పుడు ఈ వాదనలు ఎందుకండి? చంటాడి ప్రాణాలు నిలబెట్టండి. తొందరగా పాల డబ్బా తీసుకురండి, మీకు పుణ్యం ఉంటుంది. విజయ కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. చంటాడేడుస్తున్నాడు విరామం లేకుండా. వేలడు లేడు గాని రాస్కెల్, ఒకటే ఏడుపు. ధనుతూ అదరగొడుతున్నాడు. ఈవినింగ్ షైర్కి తయారవుతున్న నవీన్ ఒక్క క్షణం గట్టిగా చెవులు మూసుకున్నాడు. వేలడు రాస్కేల్ గాడికి కూడా ఓ చిన్న పొట్టుంటుంది, వాడికి ఆకలవుతుంది, అందుకు ఏడుపు వస్తుంది, ప్రాణము పోతుందిరా. కాంచనరావులో ఉడుకుమొత్తనం లావాలా తన్నుకొస్తోంది. ఆహా, మమ్మల్ని అంటావే గాని ఆ గుంటడి గర్రా ఏమిటని ఆలోచించావా? కయ్యమన్నాడు జోగిరాజు. వాడికి గర్రా ఏమిటండి? మన పరిస్థితి బట్టి వాడికి అలవాటు నేర్పాము. 10 నెలలు కాలేదు, వాడి మీద ఉండే ఆప్యాయత 25 ఏళ్ల నుండి కలిసి ఉంటున్న తమ్ముడి మీద లేదు. వాడికి పాలు మాత్రం చాలు, కానీ ఈ ఇంట్లో ఒకరికి కన్నీళ్లు, మరొకరికి రక్తమూ కావాలి. నాన్న, అన్నయ్య ఏమంటున్నాడో వింటున్నారా? వాడి సంపాదన మీద బతుకుతున్నందుకు సిగ్గుపడి పీనుగుల్లా పడి ఉండమంటున్నాడురా. లేకపోతే మన ఆబోరుండదని హెచ్చరిస్తున్నాడు. పిడుగుల్లాంటి మాటలు, మేఘాల్లాంటి ఆవేశాలు, జడివానలాంటి కన్నీళ్లు. చంటాడేడుస్తున్నాడు విరామం లేకుండా. విజయ బిగ్గరగా అరిచింది. ఆపండి! చంటాడు గురించి మీరెవ్వరూ పోట్లాడుకోవద్దు. ఆ దేవుడిచ్చిన ఆయుష్ ఉంటే బతుకుతాడు, లేకపోతే... మధ్యలోనే ఆమె గొంతు పూడుకుపోయింది. ఒక్క క్షణం వాతావరణం స్తంభించిపోయింది. దేవుడు! ఆ మాట కాంచనరావు బుర్రలో మెరుపులాంటి ఆలోచన తెచ్చింది. ఆ ఇంట్లో విజయకి ఒంట్లో బావులేనప్పుడు, చంటాడు పుట్టినప్పుడు, నవీన్ పరీక్షలు పాస్ అయినప్పుడు, జోగిరాజుకి గుండె నొప్పి వచ్చినప్పుడు, కాంచనరావు బదిలీ ఆగిపోయినప్పుడు, ఇలా ఎన్నో సందర్భాల్లో దేవుడికి మొక్కుకున్నారు, ముడుపులు చెల్లించారు. మొక్కిన ప్రతిసారి అంతో ఇంతో పూజ కొట్టులో ఉన్న హుండీలో వేశారు.
తిరుపతి వెళ్ళినప్పుడు దేవస్థానం హుండీలో అదంతా సమర్పించుకోవాలని వాళ్ళ ఆకాంక్ష. ఆ విషయం జ్ఞాపకం వచ్చి కాంచనరావు తేలిగ్గా శ్వాస తీసుకున్నాడు. గుండెల్లో బరువు దించినట్టయింది. ఇప్పుడు 25 రూపాయలు సమస్య కాదు. పాల డబ్బా కొనడం బరువు కాదు. హుండీలో డబ్బు తీయడానికి ప్రయత్నించిన కాంచనరావుని పూజ కొట్టులోకి అడుగు పెట్టనివ్వలేదు జోగిరాజు. ఇంచుమించు అతను రౌద్రమూర్తి అయ్యాడు. ఒరేయ్ కాంచన, నువ్విలాంటి అప్రాచ్యప్పనికి పోనుకుంటే నేను ప్రాణం విడుస్తాన్రా. నాన్నా, ఒక్క 25 చాలు. జీతం అందగానే వడ్డీతో కలిపి ముడుపు చెల్లిస్తాను. నన్ను నమ్మండి. దైవాన్ని అపహాస్యం చెయ్యకు. ఒక్క పైసా తీయడానికి వీల్లేదు. దేవుడికి సమర్పించినది మనం తిరిగి వాడుకోవడానికి కాదు. అలా చేస్తే మనకి పుట్టగతులుండవు. పసివాళ్లు దైవంతో సమానం. చంటాడి కోసం దేవుడు సొమ్ము వాడుకుంటే తప్పు లేదు నాన్నా. అజరామరాలు లేనివాడు దైవం. అతన్ని కించపరచకో. అయితే చంటాడిని ఆకలితో చంపుకోమంటారా? నారు పోసినవాడు నీరు పోస్తాడు. నా బిడ్డ నాకు ముఖ్యం. ఈ దైవంతో నాకు సంబంధం లేదు. మీరు కాదంటే ఆ హుండీని పగలగొట్టి డబ్బు తీసుకుంటాను. మూర్ఖత్వంపై నాస్తికత్వం తిరగబడింది. చంటాడు ఏడుస్తున్నాడు విరామం లేకుండా. విజయ ధారాపాతంగా కన్నీరు విడుస్తోంది. చెదిరిపోతున్న ధైర్యాన్ని కూడా తీసుకుంటూ చంటాడిని గుండెలకు హత్తుకుంది. ఒరే అన్నయ్య, నీ దౌర్జన్యాన్ని నేను సహించను. అందులో ఉన్నది నీ ఒక్కడి సొమ్మే కాదు, మా అందరి కానుకలు ఉన్నాయి. మాకు వాటాలు పెడతావా? అది జరగడానికి వీల్లేదో. మమ్మల్ని కాదని హుండీలో డబ్బు తీయడానికి నువ్వెవడివిరా? నవీన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. కాంచనరావు చాచిపెట్టి తమ్ముణ్ణి కొట్టాడు. పూజ కొట్టుకి అడ్డంగా నిలబడిన జోగిరాజుని పక్కకి తోశాడు. గబ్బా గబ్బా గదిలోకి వెళ్ళి పసుపు బట్టతో కట్టిన ఇత్తడి చెంబును బయటకు తీసుకొచ్చాడు. కాంచనరావు గుండె గుబేలుమంది. 200-300 వరకు ఉండవలసిన హుండీలో కేవలం 2-3 రూపాయల చిల్లర మాత్రమే ఉంది. విజయకి కళ్ళు తిరిగినట్టయింది. మొదట్లో ముసలాయన కంగారు పడినా, నాకు తెలుసురా, దైవాన్ని ఎదిరిస్తే ఇదే జరుగుతుంది అని గొణుక్కుంటూ అక్కడి నుండి జారుకున్నాడు. అందులో డబ్బులు ఎవరు తీశారో నాకు తెలీదు. నేను అస్సలు తీయలేదు. పొడి పొడిగా చెప్పేసి తల వంచుకుని రోడ్డు మీదకి దాటేశాడు నవీన్. అరబుడ్డి రమ్ము తీసుకుని గడగడ తాగితే తప్ప ఒంట్లో వణుకు తగ్గదనుకున్నాడు నడుస్తున్న జోగిరాజు. 2 రోజులు ఇంట్లో ఎవరికీ ముఖం చూపించకూడదని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నాడు నవీన్. వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక, చంటాన్ని సముదాయించలేక నిస్సత్తువగా గుమ్మం దగ్గర కూలపడిపోయింది విజయ. మళ్లీ పాలడబ్బా కోసం ప్రయత్నాలు కొనసాగించడానికి కాంచనరావు బరువుగా కాళ్ళీడ్చుకుంటూ వీధిలోకి నడిచాడు. అంతవరకు విరామం లేకుండా ఏడ్చిన చంటాడి ఆకలి, ఆర్తనాదం ఆ అర్ధరాత్రితో ఆగిపోయాయి. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ ముడుపులు విన్నారు. ఈ కథ 1987 జనవరి ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.